తిరుపతి జిల్లా సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 40,000తో పాటు సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, మెకానిక్ వెంకట సుబ్బయ్యలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లగా వరదయ్యపాలెం మండలం సంతవేలూరు గ్రామానికి చెందిన రైతు హరినాథ్, ఆయన కుమారుడు పూర్ణచంద్రులకు 99 సెంట్లు భూమి కలదు. పిత్రార్జితమైన 99 సెంట్ల భూమిని ఆ రైతు అమ్మకానికి పెట్టారు. దీనిలో 66 సెంట్ల భూమి అదనంగా అధికారులు తేల్చారు. అయితే ఆ భూమిని తన పేరిట మార్చేందుకు పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకున్నారు. అర్జీ కాస్త ఆర్డీఓ కార్యాలయం సూలూరుపేటకు రావడంతో సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, జూన్ రెస్టారెంట్ మహేష్లు 70,000 లంచంగా ఆ రైతును డిమాండ్ చేశారు. చివరకు 40,000 ఇస్తానంటూ రైతు ఒప్పందం చేసుకున్నారు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేని హరినాథ్, అతని కుమారుడు పూర్ణచంద్ర తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం సొమ్ము 40,000 మెకానిక్ వెంకట సుబ్బయ్యకు ఇవ్వాలంటూ సీనియర్ అసిస్టెంట్ మహేష్ చెప్పారు. మెకానిక్ డబ్బులు చేరుస్తూ సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం చేరుకొని పలు రకాల కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మెకానిక్ సుబ్బయ్యలతో పాటు 40,000 సీజ్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆర్డీఓ కొత్తగా బాధ్యతలు తీసుకుని 2 రోజులే కావడంతో ఆఫీసు మీద దాడులు సూలూరుపేటలో కలకలం రేపుతున్నాయి. సంతవేలూరు వరదైపల్లి మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్ అనే ఆయనకి 99 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం ఆయన 4 ఫాదర్స్ నుంచి వచ్చింది. దాన్ని అమ్మడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు 66 సెంట్ల స్థలము పొరంబోక్ స్థలంగా చూపించారంట. అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు, పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను, ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇందులో 40,000 అండి. వాళ్ళకి పరిచయం ఉంది. ఆయన వాళ్ళతో ఫోన్లో చెప్పాడు. మన బస్ స్టాండ్ దగ్గర అండి. కంప్లైంట్ మీద మీరు కంప్లైంట్లు ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ముందుగా 1064 అని మా హెడ్ ఆఫీస్ నెంబరు, అది టోల్ ఫ్రీ నెంబరు. సో దానికి ఫోన్ చేసి మీరు చెప్పొచ్చును. అలాగే తిరుపతి ఏసీబీ అధికారులు మేమందరం తిరుపతి నుంచి వచ్చాం కాబట్టి మా ఫోన్ నెంబర్స్ 9440444130, అలాగే 190, ఇంకా నెంబర్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాము. ఈ నెంబర్స్లో దేనికైనా సరే ఫోన్ చేస్తే, ఫోన్ చేసినప్పుడు కొంత ఎవిడెన్స్తో సహా మా దగ్గరికి వస్తే మేము మిగిలిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులను ప్రవేశపెట్టి ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడేటట్లుగా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఇంకా మేము విచారణ చేస్తున్నాం. ఇంకా ఏం కంప్లీట్ అవ్వలే. జస్ట్ డ్రాప్ అయింది. మేము వచ్చాం, మీరు అందరు వచ్చారు, మీరు ఇంతమంది వచ్చారు, మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మాకు ఉన్న సమాచారం మీకు చెప్పారు.